గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్ళిన టూరిస్ట్ అండ్ సబ్మరైన్ రెండు కూడా మిస్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం మనకి గురువారం మార్నింగ్ కల్లా ఆక్సిజన్ కూడా అయిపోయి ఉంటుంది అని. సో వాళ్ళు సేఫ్గా తిరిగి వస్తారో రారో కూడా ఇంకా తెలియని పరిస్థితి. ఒక రకంగా ఈ అడ్వెంచర్ ట్రావెలింగ్, అడ్వెంచర్ టూరిజం అనేది చాలామందికి ఒక మంచి డ్రీమ్. అది డబ్బున్న వాళ్ళకైతే చాలా ఈజీగా సాధ్యమవుతుంది, డబ్బులు లేని వాళ్ళైతే సంపాదించుకొని వెళ్ళడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. ఈ అడ్వెంచర్ టూరిజం పేరుతోటి రకరకాల రిస్క్ చేస్తూ ఉంటారు. అండ్ అఫ్కోర్స్ అది చెయ్యకూడదు అనేది ఎక్కడా లేదు, చెయ్యొద్దు అనేది లేదు. డెఫినెట్గా కొంత రిస్క్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో భాగం కింద కొంతమంది పారాగ్లైడింగ్ చేస్తుంటారు, స్కై డైవింగ్ చేస్తుంటారు, స్కూబా డైవింగ్ చేస్తుంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ మనకి ఏదైనా జరిగితే ఎటువంటి కండిషన్లో అయినా మనం వెనక్కి రాకపోతే మన ఫ్యామిలీ కండిషన్స్ ఏంటో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ సబ్మెరైన్లో ట్రావెల్ చేయడానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఒక మనిషికి ఛార్జ్ చేసి మనకు ఆ టూరిజంని అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇది టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్ళేందుకు. సో మనకి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో లేదో గ్యారంటీ లేని కండిషన్. అంటే అడ్వెంచర్ ట్రావెలింగ్, అడ్వెంచర్ టూరిజం అంటేనే ఒక రిస్క్తో కూడుకున్నటువంటి ఒక హాబీ. సో ఇటువంటి హాబీని మనం కొద్దిగా కాషియస్గా చేసుకున్నట్లయితే మన కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ రోజు మనకు మిస్ అయింది అన్న తర్వాత ఆ సబ్మెరైన్ మిస్ అయింది, వాళ్ళకి తిరిగి రారేమో అనుకోవడానికి పనికి వస్తుంది. కానీ దానికి అంటే మనకు ముందుగా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయలేము. అంటే మనం ఇప్పుడు ఏమి చేయలేని కండిషన్లో ఉన్నాం. సో ఇటువంటి అడ్వెంచర్ ట్రావెలింగ్స్ చేసేవాళ్ళు కొంత ప్రికాషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ కోసం వెనకాల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎదురు చూస్తుంటాయి అనే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకొని వాళ్ళ ట్రావెలింగ్ని మొదలు పెడితే అందరికీ సంతోషం. ఎవరు హాబీస్ని వద్దనుకోవట్లేదండి. ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. కొంతమందికి ఆ సముద్రం దగ్గర కూర్చొని డ్రాయింగ్స్ చేయడం హాబీగా ఉంటుంది. అలానే ఈ అడ్వెంచర్ టూరిజం అనేది కూడా ఒక మంచి హాబీనే అయి ఉండొచ్చు. బట్ ఆ రిస్క్ను కూడా మనం కొంత కన్సిడర్ చేయాలి. మనకి హిమాలయాస్ని ట్రెక్ చేసేటప్పుడు కూడా చాలామంది గల్లంతైన కండిషన్స్ విన్నాం. ఇట్లా రకరకాల అడ్వెంచర్ ట్రావెలింగ్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ వింటూనే ఉన్నాం. సో అడ్వెంచర్ ట్రావెలింగ్ హాబీ ఉన్న వాళ్ళని నేను కించపరచట్లేదు, కానీ ఆ ట్రావెలింగ్ హాబీ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని కోరుకుంటున్నాను. అండ్ ఆ టూరిస్ట్, ఆ సబ్మెరైన్ దొరకాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.